ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? అండ్ దిస్ ఇస్ మీ నవ్య, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నిన్నటి వ్లాగ్ చూసే ఉంటారు. లక్ష పసుపు కొమ్ముల నోముకి అన్ని ఏర్పాట్లు చేయనైతే చేశారు. అండ్ పూజ టైం అయితే వచ్చేసింది. సో నేనైతే ఎర్లీగా వచ్చేసాను. ఆంటీ యాక్చువల్గా ఏమన్నారంటే 9కి రమ్మన్నారు అందరినీ. బట్ అందరూ నాకు ఎలా చెప్పారంటే నేను 7కి వస్తాను, 7:30కి వస్తాను, సో దట్ మనం ముందు కూర్చోవచ్చు అన్నారు. సో నేను కూడా అది నమ్మి 7కి వచ్చేస్తే చూడండి గైస్, ఎవ్వరూ లేరు, నేనే ఫస్ట్ వచ్చాను. ఓకే ఫైన్, మనం వీడియో చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా అనుకున్నాను. అండ్ ఆంటీ ఏం చేశారు అంటే కోట్ పెట్టారు అందరికి. సో ఇవి అన్నమాట రెడ్ శారీస్ కట్టుకొని కుంకుమ, కాళ్ళకి పసుపు, పారాని అన్ని పెట్టుకొని రమ్మన్నారు. అవి ఇక్కడికి వచ్చాక ఏర్పాటు చేస్తానని చెప్పారు. సో నేను పెట్టుకొని రాలేదు. అవి పెట్టేటప్పుడు కూడా అన్ని ఏది మిస్ అవ్వకుండా నేనైతే అన్ని క్యాప్చర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే గైస్, అందరూ వచ్చాక మళ్ళీ వీడియోస్ చేద్దాం. ప్రిపరేషన్ వ్లాగ్ ఎవరైతే చూడలేదో వెంటనే నా ఛానల్లో ఉంది, అది కూడా చూసేయండి. నిన్న నేను చెప్పాను కదా రేణుకాక డెకరేషన్స్ వాళ్ళు చేశారు అని. ఎంత మంచిగా చేశారో చూడడానికి అయితే చాలా చూడముచ్చటగా ఉంది. అండ్ లక్ష్మీనారాయణని కూడా మన స్టేజ్ మీద నెలకొల్పారు. అండ్ మన పసుపు కొమ్ముల గౌరమ్మని కూడా మళ్ళీ పూలతో ఎంత క్యూట్గా డెకరేట్ చేశారో కదా. చూడడానికి అయితే రెండు కళ్ళు చాలట్లేదు, అంత బాగుంది. అండ్ నేను చెప్పాను కదా ముందే వచ్చేసాను అని. సో నేను ఫ్రంట్ కూర్చుంటున్నాను, సో దట్ పూజ దగ్గర నుండి చూసుకోవచ్చు కదా. సో పసుపు పారాని రాసుకొని పూజ చేయాలి అన్నారు. అందుకోసమని పసుపు అండ్ పారాని కూడా అందరూ రాసుకుంటున్నారు. నేను కూడా రాయించుకున్నాను. ఒకవైపు ప్రిపరేషన్స్ స్టిల్ జరుగుతూనే ఉన్నాయి. అండ్ ఒకవైపు ముత్తైదువులందరూ వస్తూనే ఉన్నారు. వాళ్ళు ఎక్కడెక్కడ కూర్చోవాలి అనేసి ముందే చూసుకోవాలి కదా, మళ్ళీ ప్లేసులు దొరకపోతే కష్టం కదా. అండ్ అలాగే వాలంటీర్స్ ఉన్నారండి, అసలు ఎంత కేరింగ్గా చూసుకుంటున్నారో. మనకి ఏ చిన్న డౌట్ వచ్చినా సరే మొత్తం వాళ్ళు క్లియర్ చేసేస్తారు. అండ్ స్టేజ్ మీద కూడా స్టిల్ ప్రిపరేషన్స్ జరుగుతూనే ఉన్నాయి. బికాస్ అంత పెద్ద పూజ చేస్తున్నారు కదా, పూజ అయిపోయేంత వరకు ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. వాలంటీర్స్ మాత్రం అన్నీ చకచకా చేస్తున్నారండి. పూజ అయిపోయేంత వరకు వాళ్ళు ఏదో ఒక పని చేస్తూనే ఉన్నారు. ఈ పూజలో ఇంకో గొప్ప విషయం ఏంటి అంటే శృంగేరి శారదా పీఠం నుంచి వారాహి పీఠాధిపతులైన బ్రహ్మశ్రీ వామన శర్మ గారిచే ఈ పూజ అనేది జరిపిస్తున్నారు. వారితో పాటు ఇంకొక ముగ్గురు పండితులు కూడా వచ్చారనమాట. మొత్తం నలుగురు కలిసి చాలా చక్కగా అయితే ఈ పూజనైతే జరిపించారు. పూజ స్టార్ట్ చేసే ముందు మనం ఏదైతే పసుపు కొమ్మలతో గౌరమ్మని చేసామో దాని మీద ఒక అమ్మవారి విగ్రహం పెట్టి చక్కగా చీర కట్టి వాళ్ళు చాలా చక్కగా ముస్తాబైతే చేశారండి. అమ్మవారిని చూడడానికి అయితే రెండు కళ్ళు సరిపోలేదు, అంత అద్భుతంగా చేశారు. ఫస్ట్ మనతోనే గణపతి పూజ అయితే చేపించారు. जन्मलग्नात् वर्षलग्नात् गोचारात् चतुर्थ अष्टम द्वादश स्थानस्थिता सूर्यादि ग्रहचारिष्ठ निवृत्ति पूर्वकम् अल्पायुः निवृत्ति. గణపతి మీద దూర్వాలంటే తెలుసు కదా, గరిక పూజ ఉంటే వేయండి, లేదంటే పుష్పాలు అక్షతలు వేయండి. అక్కడ గణపతి పూజ అయిపోయాక మనం ధూపం ఇవ్వగానే ఆ అగరబత్తులు ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలిగించొద్దని చెప్పేసి అక్కడున్న వాలంటీర్స్ అందరూ కలిసి అందరి అగరబత్తుల్ని కలెక్ట్ చేసి కొంచెం దూరంగా పెట్టేశారనమాట. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు కూడా ఆంటీ ఎంత బాగా తీసుకున్నారో అనిపించింది నాకైతే. గణపతి పూజ అయ్యాక మన వాసవి అమ్మవారిని ఉయ్యాలలో ఎంత చక్కగా తీసుకొస్తున్నారు, జై వాసవి అనుకుంటూ. ఒక గోమాతని తీసుకొచ్చి కూడా గోపూజను అయితే చేపిస్తున్నారు ఆంటీ. ఆవు వచ్చేసి మన ఫ్రూట్స్ ఏమీ తీసుకోదంట. తర్వాత ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా ఉండాలని ముందే క్యారెట్స్ అన్నీ తినిపిస్తున్నారు గోమాతకి. ఆ తర్వాత గోమాతకి పూజ చేసి ఒక చీరను కూడా పెట్టారు.
గోపూజ అయిపోయిన తర్వాత కూడా ఇందాక తీసుకొచ్చిన వాసవి అమ్మవారికి అయితే అభిషేకం అయితే చేపిస్తారంట. సత్వనాంబదగే నమః తం వోజంబే దదామే యజ్ఞస్య మాయా సర్వపాహి సదాశివో జగదశ్చ శుభశ్చ మూర్ధా చ విష్ణుయశ్చాంత్యయనశ్చాంత్యశ్చ భువనశ్చ భువనశ్చాదిభావాత్ పునః విశ్వన్యా సర్వభూతః సామాని జజ్జరే శాంతి శాంతి సజమే కులే మాతరం లక్ష్మీం జాతవేదో మమావార్ద్రాంజకర విద్మహే విశ్వా మేధా దేవి దుజమానాగా మయ మేధాం మయ ప్రజాం మహేంద్రమానుషీర్యా పాయనో మన్నో తపసా అవిగ్రహ పుత్రః దస్సుహా చ విశ్వావసూన్య భరాత్వన్నః హిమన్యో తంతామన్యా కృతుర్జేదాహం స్వాతనోర్బలదేజాగమే విజేషకృత ఇంద్ర ఇవానవబ్రవో శాంతి ప్రభుష్ఠతే సారమధియానో దేవసకృత పాపం నాశయతే రాధధియానో రాధకృతం పాపం నాశయతే సాయంరాధ ప్రపంచానో పాపో పాపో ధర్మార్థకామ మోక్షం ఏవం వేదా ఉపనిషతు ఓం రాం దశాం దశాంతి ఓం అదపురుషో హవై నారాయణో కామయత ప్రజా సృజయేతి సర్వేంద్రియాణి చ ఖంవాయుర్జ్యోతిర నారాయణాద్వాదసాదిత్యాః రుద్రావసవ సర్వాణి నమైతి పశ్చాత్ నారాయణాయేత్యుపరిష్టాత్ ఓమిత్యేకాక్షర. అభిషేకం అయిపోయిన తర్వాత అమ్మవారికి అలంకరణ చేసేటప్పుడు ఎవరు చూడకూడదు కాబట్టి చీరనల అడ్డు తెరగా అయితే యూస్ చేశారు. అండ్ అలంకరణ అయిపోయాక వాసవి మాత రూపం అయితే చాలా చక్కగా ఉంది. అక్కడ పూజ చేసే ప్రతి ఒక్కరికి లక్ష్మీదేవి రూపంతో ఉన్న ఒక గోల్డ్ కాయిన్ అయితే ఇచ్చారు. సో అదే లక్ష్మీదేవి ప్రతిరూపంగా అనుకొని మనం తీసుకెళ్ళిన పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పువ్వులు మన దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే వాటితోని లలితా సహస్రనామాలు అండ్ గౌరీ అష్టోత్తరము అండ్ వాసవి మాత అష్టోత్తరము అన్నీ చెబుతూ మనతో అయితే పూజ చేపించారు. చాలా చక్కగా చేపించారు. అసలు ఆ పూజ చేస్తున్నంతసేపు మన మైండ్లో ఎలాంటి ఆలోచనలు లేకుండా చాలా ప్రశాంతంగా చేసుకున్నట్టయితే అనిపించింది నాకు. విద్యా జగదధిష్టానా ముక్తదా ముక్తిరూపిణి భవదావసదా ఉష్టి పాపారణ్యతమారణా చరాక్షరాత్మికా సర్వలోకేశే విశ్వధారిణి. ఇక పూజ అంతా అయిపోయాక అమ్మవారికి నైవేద్యం అయితే సమర్పించారు. ఆ నైవేద్యంతో పాటు అరటి గెల కూడా పెట్టారు. ఒక దాత సమర్పించారనమాట. సో అదే నైవేద్యంని తర్వాత పూజ చేసుకున్న వాళ్ళందరికీ ప్రసాదంగా ఇచ్చారు.
అమ్మవారికి దీపారాధనతో ఈ పూజనైతే ముగించారు. చాలా చక్కగా అయితే చేసినట్టు అనిపించింది నాకు. అండ్ ఈ పూజ చేయడానికి ఆల్మోస్ట్ మేము 9కి స్టార్ట్ చేస్తే అయిపోయేసరికి ఆఫ్టర్నూన్ 2:30 అయిపోయింది. అందరూ వరుసలో వెళ్ళి మేము చేసిన పసుపు కొమ్ముల్లో ఏవైతే ఉన్నాయో పూజ చేసుకున్నవి అవే ఆ గౌరమ్మలో కలిపేసి అందులోని ఆ గౌరమ్మలోని కొన్ని పసుపు కొమ్ములు తీసి మాకు వాయనంగా ఇచ్చారు. అండ్ ఇంతసేపు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.